సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీకి జోరందుకున్న వలసలు. టీడీపీ నాయకుడు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి వైసీపీ నాయకులు కార్యకర్తలను టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట సాదరంగా ఆహ్వానించారు. కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పాలనపై తీవ్ర విమర్శ చేశారు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయిందని అన్నారు. 50% ఓట్లు 151 సీట్లుతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారమిస్తే ప్రజలను గొర్రెలాగా చూస్తూ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన పార్టీల గెలుపు ఖాయమన్నారు. అందుకు నిదర్శనమే వైసీపీ నుంచి టీడీపీలో రాష్ట్ర వ్యాప్తంగా వలసలు కొనసాగుతున్నాయన్నారు. తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఆశతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. వాళ్ళ ఆశల్ని కూడా అడి ఆశలు చెయ్యము. ఖచ్చితంగా వాళ్ళ ఆశలు కూడా వమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో నడుచుకుంటాం ఒళ్ళు దగ్గర పెట్టుకోనని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ వారి జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగానే భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని కూడా తెలియజెప్తూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే మాట చెప్పడం లేదు, నిర్మించుకోవాలి. మళ్ళీ జీరో నుంచే మళ్ళీ మొదలు పెట్టాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో చేసినారో అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అన్ని రకాలుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా నిలబడిపోయినటువంటి పరిస్థితి, అన్ని రకాలుగా కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా మళ్ళీ నిర్మించుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది వాస్తవం అని ప్రతి ఒక్కరూ గమనించుకోమంటున్నాను. వచ్చిన వాళ్ళే కాదు, రానటువంటి వాళ్ళు కూడా డోలాయమానంలో కొట్టుమిట్టాడుతూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు శ్రేణులకు కూడా చెప్తాను. ఒక నిర్ణయం తీసుకోండి, తటస్థులు కూడా ఆలోచన చేసుకోండి, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు తెలపండి. తద్వారా వెనకబడినటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో, కుంటుబడినటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్మించుకుందామని చెప్పేసి దాంట్లో భాగస్వాములు గమ్మని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మరొకసారి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీలోకి చేరిన మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. సార్వత్రిక ఎన్నికలు మరో 2 నెలల కాలంలో రానుండడంతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, కదిరి నియోజకవర్గం వరకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలసలు రావడం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం పరిపాలన కొనసాగించిందో 4.5 సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గం కానీ ఏ వర్గం కానీ సంతోషంగా లేకపోవడం. గతంలో ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు రూపాన కనపడుతోంది కళ్ళ ముందు. ఇంకొక వైపును చూస్తే 4.5 సంవత్సరాల కాలం ముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ నమ్మి ఒక అవకాశం ఇస్తే అద్భుతాన్ని చేయగలడనే ఆలోచనతో ఆయనకు ఒక మ్యాండేట్, అద్భుతమైనటువంటి మ్యాండేట్, చరిత్రలో ఎప్పుడు కని వినరు కానీ మ్యాండేట్ ఇస్తే 50% ఓట్లు 151 సీట్లు, ప్రజల్ని గొర్రెల్లాగా చూసినటువంటి పరిపాలన, అన్ని వర్గాల వారి జీవితాల్ని కాలరాసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలన, ఏ వర్గం కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిపాలన, రాష్ట్రం అన్ని రకాలుగా